రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్. ఈ కేసీఆర్ పాలన బాగుందా లేకపోతే రేవంత్ రెడ్డి పాలన బాగుందా ఒకసారి మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. ముందుగా మన తెలంగాణ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకుందాం. రేవంత్ అన్న గురించి మాట్లాడుకుందాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 సంవత్సరాల 2 నెలలు అవుతున్నది. కాంగ్రెస్ పార్టీ ఈ 2023 ఎన్నికల్లో చాలా ఎక్కువగా హామీలు అనేది ఉచిత హామీలని ప్రవేశపెట్టి అధికారం అనేది సాధించారు. కానీ వాటిలో 2 మాత్రమే సక్రమంగా పూర్తి చేశారు. ఒకటి ఉచిత బస్సు మరియు ఇందిరమ్మ ఇల్లు. ఈ 2 మాత్రమే పూర్తి చేశారు. ఈ 2 సంవత్సరాలలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద చాలా వ్యతిరేకత చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే సకాలంలో యూరియా దొరకకపోవడం మరియు సకాలం రైతు బంధు ఇవ్వకపోవడం, 4 సార్లు రావాల్సిన రైతు బంధు ఒక్కసారి మాత్రమే ఇచ్చారు. ఇది చాలా వరకు రైతులు ఈ 2 సంవత్సరాలలో ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఇదే ఉచిత పథకాలు పేర్లు చెప్పుడు తప్ప ఇవ్వడం లేదు. ఉచితాలు ఇస్తామని చాలా ప్రజలను నమ్మించి ఓట్లు లాగేసుకున్నారు. కానీ ఇప్పుడు అధికారం పొందినాక దాని గురించి ఊసేయలేదు. ఇదే దీనివల్ల మాత్రమే కాంగ్రెస్ పార్టీకి తీవ్రంగా రైతులు వ్యతిరేకత అనేది చూపిస్తున్నారు. ఇదే తెలంగాణ ప్రజలు దేనికోసం వ్యతిరేకిస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీని అంటే, ఈ రైతు బంధు సకాలంలో చెల్లించడం లేదు, మరియు రైతులకు ఇస్తానన్నటువంటి 2 లక్షలు రుణమాఫీ అది కూడా సక్రమంగా అంటే పూర్తి స్థాయిలో చేయలేదు. మరియు ఇంకోటిది మహిళలకు 2500 ఇస్తా అన్నారు, అది కూడా చేయడం లేదు. అది దీనివల్ల మాత్రమే ఈ రైతులను చాలా వరకు ఇబ్బంది పాలు చేస్తున్నారు. దానికోసమే రైతులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు ఈ 2 సంవత్సరాలు. అందుకోసమే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చాలా వరకు రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఇదే అనేక పథకాల పేర్లు చెప్పుడు తప్ప దానిని పూర్తి స్థాయిలో చేయడం లేదు. ఏదో ముందు గెలవక ముందు ఒక మాట, గెలిచినాక ఇంకో మాట చెప్తున్నా. అదే ఇందువల్లనే రేవంత్ రెడ్డి మీద చాలా వరకు రైతులు చాలా కోపంగా ఉన్నారు. ఇదే ఇంతగనం వ్యతిరేకత అనేది ఇప్పటి వరకు ఏ పార్టీ మీద కానీ మనం చూడలేదు, ఎక్కడ కూడా చూడలేదు. ఇప్పుడు మనం తెలంగాణలో మాత్రమే చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మీద ఇంతగానం ఎందుకు వ్యతిరేకత వస్తున్నది? దీనికోసం ఉచిత పథకాలు ఎక్కువగా ఉచిత పథకాలు ఇస్తామని ప్రజలను నమ్మించి గొంతు కోసినట్టు చేస్తున్నారు. అందుకోసమే ప్రజలు కూడా తిరగబడినట్టు ఎక్కడ పడితే అక్కడ మీడియాలో ఒకసారి మీరు చూడండి, ఎక్కువగా రేవంత్ అన్న గారిని చాలా వరకు తిడుతున్నారు. దేని గురించి తిడుతున్నారు? దీని గురించి ఉచితాలు పేర్లు చెప్పి ప్రజల ఓట్లను పొంది తర్వాత అధికారం వచ్చినాక మాకు తెలియదు, మాకు తెలియనట్టు ఏదో వాళ్ళకి తెలియనట్టుగా మాట్లాడుతున్నారు. ప్రజలు దీని గురించి ఎక్కువగా వ్యతిరేకిస్తున్నారు. అధికారం వచ్చినాక మాకు తెలియనట్టు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మీరు ఒకసారి అడగండి, 60 ఏళ్ళు పైబడిన వృద్ధులను ఒకసారి అడగండి మన సీఎం ఎవరు అని, మన ముఖ్యమంత్రి గారు ఎవరు అంటే కేసీఆర్ గారి పేరు చెప్తారు. అలాంటి ముద్ర వేశారు కేసీఆర్ గారు. ఎందుకంటే ఆయన ప్రజల మనిషి. ఎందుకంటే వివిధ పథకాలు అనేది సక్రమంగా మరియు సకాలంలో చెల్లించేవారు. ఉదాహరణగా ఎగ్జాంపుల్గా చెప్తాం, రైతు బంధు సకాలంలో చెల్లించేవారు. ఇప్పుడు కేసీఆర్ గురించి మాట్లాడుకుందాం. కేసీఆర్ గారు 10 సంవత్సరాలుగా తెలంగాణకు 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేసీఆర్ గారు 2018లో ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. దాని పేరు రైతు బంధు. ఆ రైతు బంధు పథకం అనేది దేశంలోనే ఎక్కడ లేని విధంగా, దేశంలోని అందరూ రైతులు మెచ్చే విధంగా ఆ పథకాన్ని తయారు చేశారు. అది ఎకరాకు 5,000 ఇస్తానని ఆ పథకం 2018 ప్రవేశపెట్టారు. మరియు ఇంకో పథకం తెలంగాణలోని రైతులకు 24 గంటల కరెంట్. ఈ పథకం కూడా చాలా రైతులకు చాలా ఇబ్బంది పడుతున్నారని ఈ పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కె చంద్రశేఖర్ రావు గారు ఈ పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది కూడా దేశంలోని చాలా ఎక్కడ లేని విధంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అందుకోసమే కేసీఆర్ గారు రైతుల గుండెల్లో ఒక దేవుడుగా నిలిచిపో
కేసీఆర్ గారు రైతుల విషయంలో ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు. దేనికోసం సంపాదించుకున్నారు? సకాలంలో యూరియా అనేది ఇచ్చేవారు మరియు ఈ రైతు బంధు సకాలంలో ఇచ్చేవారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 1,00,000 వరకు రుణమాఫీ చాలా మందికి చేశారు. మరియు అనేక పథకాలు సకాలంలో చెల్లించేవారు. మరియు ఇంకో ముఖ్యమైన పథకం కళ్యాణ లక్ష్మి మరియు దళిత బంధు అనేక పథకాలను ప్రవేశపెట్టి 2 సంవత్సరాలలో 700కు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దేనికోసం చేసుకున్నారు? ఇదే ఈ రైతులు నష్టపోతే నష్టపరిహారం అందకపోవడం మరియు సకాలంలో ఇస్తానన్నటువంటి పథకాలు ఇవ్వకపోవడం, దానివల్ల రైతులు ఎక్కువగా ఇబ్బందులు గురి అవ్వడం, దాని కారణంగానే రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దీని గురించి మన ఛానల్లో ఒక వీడియో కూడా చేశాం, వీలైతే ఒకసారి చూడండి. రేవంత్ అన్న ఒక చిన్న సాధారణ జడ్పీటీసీ నుంచి ఒక్కొక్క మెట్టు ఎదుర్కొంటూ సీఎం అవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. కానీ ఈ రైతుల విషయంలో మాత్రం ఆయన రైతుల ఆశలను అందుకోలేకపోయాడు. చిన్న స్థాయి నుండి గొప్ప స్థాయిగా ఎదిగాడు. కానీ ఒక యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నాం, అది బాగుంది. కానీ రైతుల విషయంలో చాలా వెనుకబడ్డాడు. రైతులు ఎక్కువగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దేనికోసం చేసుకుంటున్నారు? ఈ వడ్లకు సరైన ధర లేకపోవడం. అది ఎప్పటి నుంచి 2018 నుంచి 2,100, 2,200 ఇంతే ఉన్నది. మనం పండించే పంటలకు అనేక ఖర్చులు అనేది ఇప్పటి వరకు పెరిగిపోతాయి. ఈ ఖర్చులు కూడా వెళ్ళడం లేదు. ఏదో చేస్తున్నామంటే చేస్తున్నారు, అలా ఉన్నది వ్యవసాయం. దాని గురించి ఖర్చులు అనేది ఎక్కువగా అవ్వడం, రైతులు అప్పులు పాలు అవ్వడం, దాని గురించి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. పంట నష్టపోతే పంట నష్టపరిహారం అనేది కూడా సకాలంలో అందడం లేదు, అది కూడా పూర్తి స్థాయిలో అందడం లేదు. దీని వల్లనే రైతులు ఎక్కువగా ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇది ఒకవేళ ఒక రైతు ఒక 10 ఎకరాలు చేను కానీ లేకపోతే పొలం కానీ కౌలుకు చేస్తే దాని గురించి రైతులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటారు. కేసీఆర్ గారి 10 సంవత్సరాల పాలనలో రైతులు మరియు తెలంగాణ ప్రజలు బాగున్నారు. కానీ ఎక్కువ శాతం రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రాజెక్ట్ కట్టించు మరియు రైతు బంధు ఇచ్చారు మరియు దళిత బంధు అనేక పథకాలు ఇచ్చారు. కానీ ఈ కేసీఆర్ గారి పాలనలో ఒక్కటే ఏంటంటే యువతకు ఎక్కువగా ఉపాధి అనేది కల్పించకపోవడం మరియు ఆయన ఈ ఉద్యోగాలు ఎక్కువగా ఇస్తామని చెప్పారు. కానీ దాని గురించి కొంచెం వెనుక తగ్గిన, అంతేగాని లేకపోతే కేసీఆర్ గారు చాలానే ఈ తెలంగాణని ఎక్కడో ఉన్న తెలంగాణని చాలా వరకు అభివృద్ధి అనేది చేశాడు. ఇక ఈ ఇద్దరిలో ఎవరి పాలన బాగుందని మీరే ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ. జై హింద్.